మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన ప్రభువుకు స్తోత్రములు. 17వ తారీఖు జనవరి నెల 26వ సంవత్సరం మార్నింగ్ కాన్ఫరెన్స్ 4765వ దినం. ప్రార్థన. మన మధ్య పెద్దలు ఇజ్రాయెల్ ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన చేసుకుందాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు, సేవకులకు అందరికి కూడా మన రక్షకుడు మన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, కనికరపూర్ణుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మరొక నూతన దినాన్ని మాకు ఇవుగా ఇచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులు ఆధ్యాత్మిక సత్యాలను మా ముందుకు తీసుకుని వస్తుండగా ఆయన చేస్తున్న పనిని, పరిచర్యను, కుటుంబాన్ని దీవించండి. దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ సమయానికి సకాలంలో వచ్చి మీ దివ్యమైన వాక్కులు అందిస్తూ మమ్మల్ని ఉజ్జీవింపజేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవలసిన వారిని కూడా సకాలంలో సమయానికి చేర్చి మీ దివ్యమైన మాటలు వారు విని దానిని అనుసరించి జీవించడానికి మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి సహాయం చేయమని, మరి మమ్మల్ని మేము తగ్గించుకొని నేను నిశ్చిస్తూ మమ్మల్ని అందరినీ నీ కరుణగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఇజ్రాయెల్ కొందనాలన్నా. గుడిపాడు కాలం నుంచి తిమోతి గారు ఉన్నారు. తిమోతి గారు ఒక పాట 2-3 చరణాలు పాట వినిపిస్తారు. తిమోతి బ్రదర్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు. పాట పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. పూజింతును నేను దేవయెహోవా, పూజార్హుండా మహాదేవా. పూజింతును నేను దేవయెహోవా, పూజార్హుండా మహాదేవా. ఉదయకాలముననే నీ పాద సన్నిధిలో, ఉదయకాలముననే నీ పాద సన్నిధిలో, బాలుండుదయించకముందే దివి వెలుగు భువి చేరకముందే, బాలుండుదయించకముందే దివి వెలుగు భువి చేరకముందే, నిర్మల హృదితో నిన్ను కొనియాడి, నిర్మల హృదితో నిన్ను కొనియాడి ఆరాధింతును అవనిలో ప్రభువా, ఆరాధింతును అవనిలో ప్రభువా. పూజింతును నేను దేవయెహోవా, పూజార్హుండా మహాదేవా. వేల్పులలోని సముడెవరు, సృష్టికి నిర్మాణకుడే నీవే.
వేల్పులలోని సముడెవరు సృష్టికి నిర్మాణకుడవు నీవే మహాత్యము మహిమగల దేవా మహాత్యము మహిమగల దేవా నిన్ను పూజింతు గణపరచదను నిన్ను పూజించి గణపరచెదను పూజింతును నిన్ను దేవయహోవా పూజార్హుండా మహాదేవా. నా వందనాలు. చక్కని పాట పాడి వినిపించినటువంటి గుడిపాడు కల్లి తిమోతి గారికి ప్రభునామమున వందనాలు. మరి ఇప్పుడు దానికంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలంలో జూమ్ మీటింగ్ వచ్చినటువంటి ప్రభువుకు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. స్తోత్రారుడు అయిన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, మహోన్నతుడు, మహాగణుడు, జీవం కలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి కలవరి శిలువ రక్తము ద్వారా, మరణ పునరుత్థానము ద్వారా మాకు మీ చిత్తాన్ని భూలోకములో నెరవేరుస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకై క్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో చూపించిన ప్రేమ, త్యాగం, ఆ కలవరి శిలువ రక్తము ద్వారా, మరణ పునరుత్థానము ద్వారా మాకు విమోచన, రక్షణ ఇచ్చి మా విశ్వాసాన్ని స్థిరపరుస్తూ మాకు మీ లేఖనాలు ఇచ్చినారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు అనుగ్రహించినారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మాకు ఇచ్చినారు. అందులో మీ సత్యాలు మేము తెలుసుకోవడానికి మీ పరిశుద్ధ దివ్య గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రేయలు బట్టి స్తోత్రం. మీ దాసులు మరి మా ప్రభువా అబ్రహాం అన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మచేత నింపి జూములో ఉన్న వారికి కావలసిన ఆత్మీయమైనటువంటి మీ లేఖన భాగాల్లో నుంచి మీ దాసుని నోట మీ మాట ఉంచి మీ స్వరాన్ని వినిపించి మీరే మహిమ తెచ్చుకోమని, మాకు క్షేమము, వినుచున్న వారికి మాట్లాడుతున్న మీ దాసులు కూడా పరిపూర్ణ దైవ జ్ఞానముతో నింపమని, ట్రాన్స్లేట్ చేస్తున్న మీ దాసులు రూపాసనను కూడా మీరు అభిషేకించమని, పాటలు పాడిన ప్రియులను దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రసాదరావు గారికి ప్రభునామమున వందనాలు. ఇప్పుడు సమయాన్ని దేవుని సేవకులు జోయల్ అబ్రహాం గారికి అదేవిధంగా తర్జుమా చేస్తున్నటువంటి కేజీ రూపస్ గారికి సమయాన్ని అప్పచెప్తున్నాం. అన్నా వెల్కమ్ అన్న. Warm greetings to all and a very good morning to one and all. ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయకాలపు శుభాలతో పాటు మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We thank and praise God for yet one more week He has given, one more day. మరి యొక్క నూతన దినాన్ని, నూతన వారాన్ని దయచేసినటువంటి ప్రభువుకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Thank you for all your continued prayer and thank you for the brethren who sang song and prayed today, and we submit this morning time into the Lord's holy hand. ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి హస్తాల్లో పెడుతూ చక్కగా ప్రార్థన చేసినటువంటి సోదరులకి, అలాగే పాటలు పాడినటువంటి సోదరులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. By the grace of God, we are continuing our study on the primary theme of the glory of God. దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క ప్రధాన అంశమైనటువంటి దేవుని యొక్క మహిమ అనేటువంటి అంశాన్ని గురించి మనము గత కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. And contextually, we are dealing with the subject of Olivet Discourse of our Lord Jesus Christ. దానికి అనుసంధానంగా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు
ఒలివల కొండలపైన చేసినటువంటి ప్రవచనాత్మకమైన సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. Beloved, when Jesus preached the Olivet Discourse, he did not give his disciples a calendar, he gave them confidence. ప్రియులారా, యేసు ప్రభువారు ఆ యొక్క ఒలివల కొండపైన చేసినటువంటి ప్రసంగంలో వారికి సమయానికి సంబంధించినటువంటి క్యాలెండర్ వాళ్ళకి ఇవ్వలేదు, కానీ వాళ్ళలో ఒక నమ్మకాన్ని, దృఢ విశ్వాసాన్ని కలిగించారు. Because many times when we read the prophetical book, we are very much lost into God's calendar type of study. చాలా సార్లు ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క కాలగమనాలని మనము అంతగా పట్టించుకొని లేదా అర్థం చేసుకొని వారంగా మనం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. Matthew 24 is not a message of panic. మత్తయి సువార్త 24వ అధ్యాయం అనేది మనం భయపెట్టడానికి రాబడినటువంటి అధ్యాయం కానే కాదు. It is not a code book of speculation. It is a revelation of Christ's reign in the history. ఇదేదో ఊహించి చెప్పింది కాదు, కానీ యేసు ప్రభువారు ఏ విధంగా విజయవంతంగా రాబోతున్నారో దానికి సంబంధించినటువంటి అంశాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. Even though it is mentioned in Luke, but mainly we are concentrating on the book of Matthew. Why? లూకా సువార్తలో కూడా ఈ యొక్క విషయాలు రాయబడ్డాయి, కానీ మత్తయి సువార్తలో మాత్రమే మనం చదువుతున్నాం. ఎందుచేత? Because how the kingdom advances is so clear in this book. ఏం చేతనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పరలోక రాజ్యం ఏ విధంగా విస్తరించబడుతుంది అనే అంశాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి కనుక. At the heart of this passage, what we're going to study now is from the passage 24 chapter, verse 29 to 35. మనము ప్రధానమైనటువంటి మూల భాగమైనటువంటి వచనాలు ఈ దినమున మనం చదవబోయేటువంటి వచనాలు మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 31 వరకు మనం చదవబోతున్నాం. దాని గురించి ధ్యానించబోతున్నాం. At the heart of this passage stands a very simple image. మనకి ఈ యొక్క వాక్య భాగాల ద్వారా ఒక చక్కటి దృశ్యాన్ని మనం చూడగలుగుతాం. A fig tree budding. ఒక విషయాన్ని, అంజూరపు చెట్టును గురించినటువంటి ఉపమానం మనం అక్కడ చదువుతున్నాం. There are so many things which you have seen in the last week also based on the great tribulation. మహాశ్రమల కాలాన్ని గురించినటువంటి సంగతులు కూడా గత వారంలో మనం ధ్యానించాము. We looked into the idolatry, the escape, the distress, the tribulation, the deceptiveness. మనం గత వారంలో కూడా ఏ విధంగా మోసం అనేది క్రైస్తవ ప్రపంచంలో జరగబోతుంది, అలాగే ఏ విధంగా కొండలకు పారిపోతారు, ఈ యొక్క మహాశ్రమలను గురించి గత వారంలో కూడా మనం ధ్యానించాం. And at the end, we said in verse 28, there will be the eagles gathered together. మనము గత వారంలో చదువుకున్నటువంటి వాక్య భాగం పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగోనని 28వ అధ్యాయంలో రాయబడినటువంటి సామెత గురించి కూడా మనం చదివాం. Carcass is where the carcass is reminds us about physical corruption which took place. ఈ యొక్క పీనుగ అనేటువంటి ఆ యొక్క పదానికి ఏ విధంగా అన్యాయము, అక్రమము జరుగుతుందో దానికి సూచనగా ఇది రాయబడింది. And we know very well that God will not tolerate sin and judgment is closely approaching them. కాబట్టి మనకు చాలా బాగా ఎరిగినటువంటి విషయం ఏంటంటే ప్రభువారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అక్రమాలను ఆయన సహించారు కనుక వారికి వచ్చేటువంటి తీర్పును గురించి ఇక్కడ చక్కగా ఆయన రాసినటువంటి రీతిని మనం చూస్తున్నాం. There are two words regarding tribulation. ఈ యొక్క శ్రమల కాలాన్ని గురించినటువంటి 2 పదాలు మనం ఇక్కడ చూడబోతున్నాం. In church age, the church has tribulations, but we are talking about the great tribulation. సంఘ కాలములో శ్రమలు సంభవించాయి. ఆ యొక్క శ్రమల గురించి కాదు, కానీ మహాశ్రమల కాలము వాటిని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ 2 పదాలు మనం గమనించవలసిన వారమైనా. Notice carefully, Matthew's language echoes the Old Testament prophetical imagery. మనం మత్తయి సువార్త మనం చదువుతున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఏదైతే పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాత్మకంగా పలికిన మాటలన్నీ కూడా అది ఇక్కడ ప్రతిధ్వనిస్తూ రాయబడినటువంటిగా మనం గమనించగలం. It's very important because certain terms are used here to facilitate certain theological concepts also. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎంచేతనంటే వేదాంతపరమైనటువంటి విషయాలు మనకు చక్కగా అర్థం కావడానికి ఆ యొక్క ప్రవచనాత్మక విషయాలు ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఈ యొక్క ఇక్కడ రాయబడినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. Even from the verse 27 onwards, you can see a change taking place in the passage.
మనం ఈ యొక్క వాక్య భాగంలో గమనించినప్పుడు 27వ అధ్యాయం నుంచి కొంచెం వేరుగా వ్రాసినట్టుగా మనం చక్కగా చూడగలం. Notice carefully, the lightning cometh out of the east, shineth even unto the west, so shall also the coming of the Son of Man be. 27వ వచనంలో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. Now, which coming we are talking about? ఏ యొక్క రాకడ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం? The first coming is over. Here it is in the context of the second coming. మొదటి రాకడ ముగించబడింది. ఇక్కడ రెండవ రాకడను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని మనం గమనిస్తున్నాం. And notice carefully, the first coming was about the gospel of grace. మొట్టమొదటి యేసు ప్రభు వారి రాకడ మనకి సువార్త విషయమైనటువంటి ఇది మనకు బోధించింది. But here we are talking about the kingdom of God. కానీ ఇక్కడ మనం చదువుతున్నటువంటిది దేవుని యొక్క రాజ్యం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు. He is not coming to reign, he is already reigning. Let's also keep this in mind. ఇంకొక విషయాన్ని కూడా మనం చాలా మందిలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ క్రొత్తగా వచ్చి ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడని కాదు, కానీ ఆయన రాజ్య పరిపాలన మొదటి నుంచే చేస్తున్నాడు. Although the events may vary, but the concept is very important. ఇక్కడ రాయబడినటువంటి కొన్ని విషయాలు వేరుగా మనకు కనబడవచ్చు, కానీ దాని యొక్క సారాంశాన్ని గమనించినప్పుడు అదే ప్రియులారా. Notice very important here, what we're going to see today is what are the characteristic traits of understanding the millennium. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి, అందులో ఉన్నటువంటి అంశాల గురించి, ఆ యొక్క గుణ లక్షణాల గురించి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి గమనిద్దాం. Notice verse 29, immediately after the tribulation of those days. 29వ వచనం మనం గమనించినప్పుడు ఆ యొక్క మహాశ్రమల కాలము ముగిసిన వెంటనే అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. Something what we see in 27 is also seen in 29. ఏదైతే 27వ వచనంలో మనం గమనించామో అదే 29వ వచనంలో కూడా మనం గమనిస్తున్నాం. Which means there is a spectacular cosmic sign. అనగా ఈ యొక్క ఖగోళంలో చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి అనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ మనం చదవగలుగుతున్నాం. My dear brethren, the Bible is filled with signs like this. నా ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా సూచనలు ఎన్నో రాయబడ్డాయి. And this one, notice carefully, when is this event, and the time is very important. కాబట్టి ఈ ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో ఈ యొక్క ఉదంతం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆ సమయం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. So immediately after the tribulation, అక్కడ రాయబడినటువంటి శ్రమల కాలం ముగిసిన వెంటనే there will occur spectacular cosmic signs. ఆకాశంలో ఖగోళంలో జరిగేటువంటి ఆ యొక్క విచిత్రాల గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. And there will precede the appearing of Christ. అనగా యేసు ప్రభు క్రీస్తు యొక్క రాకడలో జరిగేటువంటి ఆ యొక్క సూచనలన్నీ కూడా మనం ఇక్కడ చదువుతున్నాం. Now let's read some of our core references. ఇప్పుడు మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్స్లు మనం చదువుదాం. Daniel chapter 7 verse 11. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. It's going to be a very interesting passage because we're going to see some 7 important areas regarding millennium. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా రాయబడ్డాయి. 7 verse 11. 7వ అధ్యాయం దానియేలు గ్రంథము 11వ వచనము. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువులు. Yeah. Yes. So notice carefully, we are trying to get the context of the passage or the event. ఇక్కడ ఏ యొక్క ఉదాంతం గురించి వ్రాయబడుతుందో ఆ యొక్క సందర్భాన్ని నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. Because the Lord will not be on an earthly body at this time, but he will return to earth. ఏం చేతనంటే యేసు ప్రభువారు అప్పుడు భౌతిక శరీరం కాదు, కానీ ఆయన మహిమలో వస్తాడు అనేటువంటి విషయాలు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. And his coming will be like the lightning flashing from the east and to the west. It will be a splendorous, visible event for everyone.
ఆయన రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మెరుపు తూర్పు నుంచి పడమరకు ఏ విధంగా ఉంటుందో, అలాంటి మెరుపులతో కూడినటువంటి ఆ యొక్క దృశ్యం నుంచి యేసు ప్రభువారు రెండవ రాకడలో మనకు అందరికీ కూడా బాహాటంగా మనకు బహిరంగంగా ప్రత్యక్షమవుతారు. That's why in between 27 and 28, 29, 28th verse is talking about when something is very severe. What is severe? A spiritual corruption takes place, judgment will follow. కాబట్టి 27వ వచనానికి 29వ వచనానికి మధ్యలో ఆ యొక్క మనం ఏదైతే ఆ యొక్క సామెత చదివామో పీనుగు ఎక్కడున్నో గద్దలు ఎక్కడ పోగవును అని చెప్పి, అనగా ఇక్కడ జరిగేటువంటి లోకంలో జరిగే అక్రమాల గురించి, ఆ అక్రమాలను దేవుడు ఏ విధంగా సహించడు, తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి యేసు ప్రభువారు ప్రస్తావించారు. Because the world will have become the domain of Satan's man, the Antichrist. ఏం చేస్తారంటే మనం చదివినటువంటి రీతిగానే అప్పుడు క్రీస్తులను చెప్పుకునేటువంటి అంత్యక్రీస్తు కూడా రాబోతున్నాడు. సాతాను ఆ విధంగా పడబోతున్నాడు. Now notice, we are also going to read Isaiah 13th chapter verse 10. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. That is the start of the doom of Babylon. Look at that carefully now. బబులోను యొక్క ఆ యొక్క పడద్రోయబడట అనే విషయం మనం చూస్తాం. ఐజాయా చాప్టర్ 10:11 బ్రదర్. Yeah. Chapter 13 verse 10. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షించబోచున్నాను. అహంకారుల అతిశయము మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణచివేసేదను. Notice carefully verse 2, lift up a banner upon the high mountain. జాగ్రత్తగా గమనించండి. 2వ వచనంలో మనం చూచినప్పుడు మీరు ప్రధాన ద్వారంలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండల మీద ధ్వజం నిలబెట్టుడి, ఎలుగెత్తి వారి పిలుపుని సంజ్ఞ చేయడి అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. I have commanded my sanctified ones, I have also called my mighty ones for mine anger, even them that rejoice in my highness. ప్రతిష్ఠులైన వారికి నేను ఆజ్ఞయించున్నాను, నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలను పిలిపించి ఉన్నాను, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని గెలిపించున్నాను. That Babylon will be overthrown like Sodom and Gomorrah which took place. 9వ వచనం మనం చూసినప్పుడు యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తుగా దానిలో నుండి నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును అని బబులోనుకు ఏ విధంగా పడద్రోయబడుతుంది దాని గురించి ఇక్కడ రాయబడింది. All right. So Isaiah is prophesying that Babylon would be overthrown just like what happened to Sodom and Gomorrah. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, బబులోను పట్టణం ఏ విధంగా అయితే సొదొమ గొమొర్రాలు నాశనం చేయబడ్డాయో అదే రీతిగా బబులోను కూడా నాశనం చేయబడుతుంది అనే మాటల్ని ప్రవచనాత్మకంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Let's keep the background in our mind. The pagan culture was existing in Babylon. మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా మదిలో ఉంచుకుందాం. ఆ బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన, అన్యమత ఆచారములను గురించి అది మదిలో ఉంచుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. Because Genesis chapter 11 makes it very clear. ఏం చేస్తారంటే ఆదికాండము 11వ అధ్యాయం చాలా స్పష్టంగా దాని గురించి వ్రాయబడి ఉంది. So God's instrument of wrath was against Jerusalem and in its context, but keeping in mind, taking clearly about the captivity which took place. అనగా దేవుని యొక్క ఉగ్రత అనేది ఎప్పుడైతే ఈ యొక్క విగ్రహారాధన పైన ఉందో అదే విధంగా ఇక్కడ కూడా దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉండబోతుంది బబులోను గురించినటువంటి మాటలు మనం ప్రస్తావించబడిన రీతిని మనం గమనిస్తున్నాం. So the fulfillment of the prophecy about the fall of Babylon went through various stages. బబులోను యొక్క పతనము ప్రవచనాత్మకంగా ఏ విధంగా పడద్రోయబడుతూ వచ్చిందో చాలా వరుస క్రమంలో అక్కడ రాయబడుతూ వచ్చాయి. That is why you can see the cosmic language used there. అందుచేతనే ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి పదజాలాన్ని వాడుతూ వచ్చాడు. What all things are going to happen now? కాబట్టి ఏవైనా విషయాలు మనం జరగబోతున్నాయని మనం చూసినప్పుడు There is going to be the fall of Babylon.
బబులోను పట్టణం పడద్రోయబడుతుంది. The covenant judgment will take place. నిబంధన తీర్పు అక్కడ జరగబోతుంది. The end of the covenant age and also the vindication of Christ as King. అనగా నిబంధన కాలము ముగిసిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రాకడ, ఆయన యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. That is where when you read 29th verse about after the tribulation of those days, you see the word? కాబట్టి అదే విషయాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24:29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అనేటువంటి పదము వ్రాయబడింది. So the lesson number 1 to be noted is millennium does not mean a sinless world. Keep in mind. ఒకటి జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోనండి. అనగా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన అనేది అది పాపము లేనిది కాదు అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. We're going to see that from 30 and 31 and 32. All these verses, we're going to carefully notice that. ఆ యొక్క విషయాలే మనము 30, 31, 32 వచనాల్లో కూడా మనం చూస్తాం. So immediately following the distress of the period, the Lord will return. కాబట్టి ఆ యొక్క శ్రమల కాలం ముగిసిన వెంటనే ప్రభు తన రాకడతో ఆయన రాబోతున్నాడు. How will his coming be accompanied? ఆయన యొక్క రాకడ ఎవరితో కూడా వస్తుంది అని మనం చూసినప్పుడు In 29th verse, we see the cosmic signs. 29వ వచనంలో ఖగోళములో జరిగేటువంటి, ఆకాశంలో జరిగేటువంటి సూచనలు మనం చదువుతున్నాం. 30th verse, and then shall appear the sign. తర్వాత 30వ వచనంలో ఒక సూచన ఆకాశమందు కనబడును అనగా అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి అనేటువంటి మాట. Now notice the word the sign. It's not a sign. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, అది ఒక సూచన కాదు, అది ఖచ్చితమైనటువంటి సూచన మీకు కనబడుతుంది. మనుష్య కుమారుని సూచన కనబడుతుంది. Now notice carefully Matthew's Gospel chapter 2 verse 10, when they saw the star. మనము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆ జ్ఞానులు వచ్చినప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి అనేప్పుడు ఖచ్చితంగా ఒక నక్షత్రాన్ని గురించే వ్రాయబడినట్టుగా మనం చదువుతాం. It is not one of the stars, it is not one star, it is the particular star. వారు చూసినటువంటి ఆ నక్షత్రము అన్నింటిలో ఉండేటువంటి నక్షత్రం కాదు, కానీ అది ప్రత్యేకించబడినటువంటి నక్షత్రాన్ని వారు చూచారు. That is very, very important. For a star is a sign for them. ఎచ్చేతనంటే ఆ యొక్క ఒకే ఒక నక్షత్రము వారికి ఎంతో ప్రాముఖ్యంగా ఆ దినాన కనబడింది. The star which they saw in the east. వారు తూర్పు దేశంలో చూసినటువంటి ఆ యొక్క నక్షత్రము, when they saw the star, that particular star, they rejoiced. ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ నక్షత్రాన్ని చూచారో వారు అత్యానంద భరితులై అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. So here we are looking at the word the sign, the particular sign. ఇప్పుడు ఇక్కడ మనము చదువుతున్నటువంటి 29, 30 వచనములో మీకు కనబడేటువంటి సూచనను మీరు చూడబోతారు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. Because now they are all confused with so many signs. ఏం చేతనంటే ఇప్పటి కాలంలో చాలా సూచనలతో మనము గలిబిలితో ఉన్నాం. Deception is going on rapid now. చాలా మోసము ఎంతో ప్రభావంగా మనకి కనబడుతోంది. So then shall appear the sign, the Son of Man, from where? From heaven. Notice the word. కాబట్టి జాగ్రత్తగా మనం చూసినప్పుడు అప్పుడు ఆ యొక్క సూచన కనబడిన తర్వాత మనుష్య కుమారుడు ఎక్కడి నుండి వస్తాడంటే ఆయన ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చును అనేటువంటి మాట. So when you talk about it, from heaven he comes down. అనగా ఆయన ఆకాశం నుండి వచ్చుట ఆయన చూచినప్పుడు పరలోక రాజ్యంలోంచి ఆయన దిగి వచ్చుటను మనం చదువుతున్నాం. Okay, when you notice very carefully, there are several things involved talking about the heaven. మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క పరలోకాన్ని గురించినటువంటి చాలా అంశాలు మనము ధ్యానించవచ్చు. Actually, when you look into it contextually, it is referring to the sky. ఇక్కడ మనం చదివేటువంటి ఆ యొక్క సందర్భాన్ని, నేపథ్యాన్ని మనం చూసినప్పుడు అది ఆకాశాన్ని సూచిస్తున్నట్టుగా మనము స్పష్టంగా చదువుతున్నాం. But what is the accompaniment with whom is coming matters. కానీ ఆయన ఎవరితో రాబోతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది.
Let's read that part and then come to the middle of the verse. కాబట్టి ఆ యొక్క వచన భాగాన్ని చదివిన తర్వాత మనం ఆ యొక్క మధ్య భాగానికి వద్దాం. Now, notice carefully, they shall see, who shall see? We're going to come to that. They shall see what? The Son of Man coming in the clouds of heaven, with power and with great glory. ఎవరు చూస్తారు, ఎలా చూస్తారని మనం గమనించినప్పుడు, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. Very important aspect of this millennium. ఈ యొక్క వెయ్యేళ్ల పరిపాలన గురించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం చదువుతున్నాం. The purpose is also important, ఉద్దేశం కూడా చాలా ప్రాముఖ్యమైంది. and the pattern is also important. ఆ ఏ యొక్క విధానము కూడా చాలా ప్రాముఖ్యమైంది. Okay, now let me, instead of me explaining, let me see what are the other related verses going to explain. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క సమాంతరమైనటువంటి వచనాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. Ezekiel 10 verse 3. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3 యెహెజ్కేలు and గ్రంథము 4. 10వ అధ్యాయం 3వ వచనం. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కను నిలిచియుండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. Notice very carefully, we are coming back to the primary theme of our Bible study, the glory of God. జాగ్రత్తగా గమనించండి, మన యొక్క ప్రధానాంశమైనటువంటి దేవుని యొక్క మహిమ అనేటువంటి ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. We saw last time in Jerusalem, talking about the building, how the Shekinah glory was lost. మనము గత వారంలో గమనించాము, యెరూషలేములో ఏ విధంగా షెకీనా మహిమ ప్రభావము అక్కడి నుంచి వెళ్ళిపోయిందో మనం గమనించాం, మనం ధ్యానించాం. God's glory first left the most holy place and moved into the entrance of the temple. Verse 4 now. ఇక్కడ 4వ వచనం మనం గమనించినప్పుడు, యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను అనేటువంటి మాట. So now if you see that, it came and stood. Where did it stand? అది వచ్చి ఎక్కడ నిలిచింది అనేటువంటి మాట మనం చదివినప్పుడు, కెరూబుల నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను. The court was full of brightness of the Lord's glory. మందిరం అంతా కూడా ఆ యొక్క మహిమతో నింపబడింది, మేఘముతో నింపబడింది, తేజో మహిమతో నిండినదాయనటువంటి మాట కూడా రాయబడింది. Notice very carefully, when we started almost 20 sessions before, we spoke about the veiled glory, the unveiled glory, the eternal glory. మనము మీకు జాగ్రత్తగా మనము 20-30 వారాల క్రితం మనం గమనించినప్పుడు ఏ విధంగా మరుగు చేయబడినటువంటి మహిమ, మరుగు పరచబడినటువంటి మహిమ, అలాగే బాహాటం చేయబడినటువంటి మహిమ, ఈ వీటి గురించి మనం ధ్యానించాం. So notice carefully which mahima, which eternal, what kind of glory we are talking about in the context matters. కాబట్టి ఏ యొక్క మహిమను గురించి మనం మాట్లాడుతున్నామో ఆ సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. Ezekiel saw the glory of the Lord in the temple of God. యెహెజ్కేలు దేవుని యొక్క మహిమను మందిరములో చూచాడు. And then notice what happened. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. Now come and compare that with Matthew 24 verse 30. కాబట్టి ఆ యొక్క ఏం జరిగిందో ఆ యొక్క వాక్య భాగాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆ యొక్క 32వ వచనానికి మనము సరిపోల్చి మనం చదువుకుందాం. So here we see, let us also read verse 18 of Ezekiel, chapter 10 verse 18. అలాగే ఈ 10వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టు నిలువగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను, అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. యెహోవా మందిరపు తూర్పు ద్వారమును దిగి వచ్చి అక్కడ నిలువగా ఇశ్రాయేలు దేవుని మహిమ వాటి పైగా నిలిచెను. Now please read 11:23. What happened now? ఇప్పుడు ఏం జరిగింది అనేది 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనయా కుమారుడైన పెలట్య చచ్చెను గనక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలుల శేషమును నువ్వు నిర్మూలము చేయుదువా అని మొరపెట్టి తిని. What is that? The glory of the Lord
went up from the midst of the city, stood upon the mountain. What mountain? It's the Mount of Olives. అనగా ఇక్కడ మనం జాగ్రత్తగా చూచినప్పుడు యెహోవా యొక్క మహిమ దిగి వచ్చి ఆ యొక్క కొండల పైన నిలిచింది అనేటువంటి ఆ యొక్క వాక్య భాగం పై వచనంలో రాయబడింది. అది ఏది కొండ అని చూచినప్పుడు ఒలీవల కొండ. Now we are bringing the context so beautifully embraced by the believers even today when we read this passage. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంతో సుందరంగా అనిపిస్తుందంటే ఏదైతే ప్రవచించబడిందో యెహోవా మహిమ ఆ యొక్క ఒలీవల కొండల పైన ప్రకాశించబడిందో దానికి సమాంతరంగా దాన్ని పోల్చి చూచినప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో ఒలీవల కొండలపైన యేసుప్రభు వారు చేసినటువంటి ప్రసంగం అంతా కూడా దానికి అనుసంధానించవచ్చు. Ezekiel is talking about his time. He's also talking about the future event time also. యెహెజ్కేలు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సమయాన్ని మాత్రమే కాకుండా జరగబోయేటువంటి సూచనలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయో వాటి గురించినటువంటి వివరాలన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. Later, Ezekiel had a vision of his glory returning at the time when the Lord sets up his eternal kingdom. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమగా ఆ యొక్క రాజ్యము ఆ యొక్క నిత్యత్వంతో కూడిన రాజ్యం ఏ విధంగా పైనుంచి దిగి వస్తుందో ఆ యొక్క మాటల గురించి ప్రవచించినటువంటి యెహెజ్కేలు మనం చూస్తున్నాం. 43rd chapter, Ezekiel. ఇది యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం. Now notice carefully, 43rd chapter, coming to verse 2. రెండవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 43వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడిన దర్శనము పట్టణము నాశనం చేటుకే నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనంలో నాకు కనబడగా నేను సాగిలపడితిని. Now, this is a beautiful picture of the glory of the Lord filling the house of God, a beautiful portrayal of 43rd chapter. 43వ అధ్యాయంలో ఎంతో చక్కగా యెహోవా యొక్క తేజో మహిమ మందిరములో ఏ విధంగా నింపబడింది అనేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం చదవగలుగుతున్నాం. And notice carefully in verse 4, the glory of the Lord came into the house. 4వ వచనం చూడండి. తూర్పు తట్టు గుమ్మము మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. And verse 5. 5వ వచనం ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణలోనికి రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. Verse 7. 7వ వచనం నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివసించెదను. వారు నికను జారత్వము చేసి తమ రాజుల కళేవరములో ఉన్నత స్థలమును కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకయుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలములను గడపలను నా ద్వార బంధముల దగ్గర వారి ద్వార బంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటై వారు హేతువైన గనుక నేను కోపావేశునై వారిని నాశనము చేసి తిని. Notice carefully the background here from chapter 8 to chapter 11 of the book of Ezekiel. You can see the description of how God's glory was slowly diminishing. ఈ యొక్క యెహెజ్కేలు ఆ యొక్క 8వ అధ్యాయం నుంచి మొదలుకొని ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 42, 43 అధ్యాయాల వరకు మనం జాగ్రత్తగా చూస్తూ వచ్చినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క మహిమ అది కనుమరుగైపోతూ ఉంది, మబ్బుబారిపోతుంది అనేటువంటి విషయాల్ని మనం చాలా చక్కగా మనం చూడగలుగుతున్నాం. Coming to the latter part of the chapters of prophetical chapters of book of Ezekiel, we see how God's glory, power and the love filled the temple of God again. తర్వాత ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి యెహెజ్కేలు ఏ విధంగా దేవుని యొక్క మహిమ తర్వాత ఏ విధంగా తర్వాత కూడా ప్రత్యక్షమవుతూ వచ్చింది అనేటువంటి ప్రవచనాత్మక విషయాలు కూడా మనం చదవగలం. What is the lesson to be learned here? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి ప్రియులారా? The absence of such glory or holy and the burning desire is an evidence of spiritual loosening and spiritual gaining in the hearts of the people of God.
దేవుని యొక్క బిడ్డలంగా ఎప్పుడైతే మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి, ఆయన గురించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశను మనం కోల్పోతామో, మన మహిమను కూడా ఏ విధంగా కోల్పోతాము అనేటువంటి వాటిని మనం జాగ్రత్తగా ధ్యానించవలసి ఉంది. Notice, why do I connect it like that? Carefully notice now. నేను దీనిని ఏ విధంగా ఇంకొక వచనానికి కలుపుతున్నానో చాలా జాగ్రత్తగా గమనించండి. Verse 2, what does it say? రెండవ వచనం ఏం చెబుతుంది? ఇశ్రాయేలు The- దేవుని ప్రభావము తూర్పు Ah. దిక్కున కనబడెను. Hold on. The glory of the God of Israel. ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క ప్రభావం. Verse 4, 4వ వచనంలో the యెహోవా house of తేజో మహిమ. Israel. The house of Israel. ఇశ్రాయేలు యొక్క మందిరము Verse అనేటువంటి 7. మాట. Verse 7. 7వ వచనంలో The place of my throne. నా యొక్క పాదపీఠము, నా యొక్క గద్దె స్థలము. I will dwell in the midst of the children of Israel. Now notice that. జాగ్రత్తగా మనం చూసిన అక్కడ నేను ఇశ్రాయేళ్ల మధ్య నిత్యము నివసించేదను. Notice the connections here. ఇక్కడ ఎంత చక్కగా ఒకటొకటి అమర్చబడి ఉన్నాయో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. At the glory of the God of Israel, ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క తేజో మహిమ in the house of Israel, ఇశ్రాయేళ్ల ప్రజల మధ్యలోనికి వచ్చింది. dwelling in the midst of the children of Israel, ఇశ్రాయేల్ యొక్క ఆ యొక్క వారి యొక్క జనుల మధ్యలోనికి అది వచ్చింది. my holy name, he says, shall the house of Israel. తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట నా యొక్క పరిశుద్ధ నామము అనేటువంటి మాట అక్కడ రాయబడింది. Verse 12, the law of the house. తర్వాత 12వ అధ్యాయంలో నా యొక్క విధి ఏంటో అక్కడ కూడా రాయబడ్డాయి. The రాశాడు నా most విధి holy place. చాలా అతి పరిశుద్ధము అనేటువంటి మాట కూడా రాయబడింది. Notice carefully, all the progression makes us think about it is not the building alone he's talking about. కాబట్టి జాగ్రత్తగా గమనించినప్పుడు ఏ విధంగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుందో అది అది అక్షరార్థమైనటువంటి కట్టడాన్ని గురించి రాసినట్టుగా కాదు ప్రియులారా. Actually, he's talking about God wants to live in the heart of the Israelite. అనగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేల్ హృదయాల్లో ఆయన ఉండాలని, ఆయన నిత్యము నివసించాలని ఆశపడుతున్నాడు. Practically, you can see that in 47th chapter of the book of Israel, of Ezekiel. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో వాటిని గురించి ఉన్నటువంటి ప్రస్తావన చాలా చక్కగా వ్రాయబడినట్టుగా మనం చూడగలం. Let's go back to Matthew's Gospel, chapter 24, verse 30 now. తిరిగా మళ్ళీ మనం మత్తయి సువార్త మన ప్రధాన చదువుకున్నటువంటి 24వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు Very interesting for us to see that we are not just studying God's calendar, the history, but we are earning confidence every time we speak about the context. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడల్లా కూడా ఒకటి మాత్రం గమనిద్దాం. అక్కడ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడు, మనకు ధైర్యంతో నింపుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ మనం ధ్యానిస్తున్నాం. Look at the beauty of the message in verse 30. 30 వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి మాట ఒకటి చదువుదాం. What is అప్పుడు the మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. So important for us to understand that. Now notice carefully, let's read Daniel 7:13. ఇంకోసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. In Daniel, he prophesied something there. అక్కడ దానియేలు ఒక ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాట మనం చూస్తాం. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలను ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారిని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. Notice carefully, the majestic being is presented before God the Father as a person separate and distinct from him. ఇక్కడ దానియేలు కలిగిన దర్శనంలో మనం చూసినప్పుడు ఆకాశ మేఘారుడైన మనుష్య కుమారుడు అనగా తండ్రి చేత పంపబడినటువంటి ఆ మనుష్య కుమారుడు మహావృద్ధులకు ఆయన సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమునకు తేగబడను అనేటువంటి తండ్రి కుమారుల గురించి ఆయన దర్శనం రూపంగా ప్రవచనాత్మకంగా పలికిన మాటలు మనం చూస్తున్నాం. He was not just introduced, he is said to be the ancient of days. ఆయన కేవలము మనకు పరిచయ వాక్కులు పలకడం లేదు కానీ
ప్రాచీన కాలం నుంచి ఏదైతే జరుగుతూ వస్తుందో ఆ యొక్క దర్శనంలోని భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు. The clouds of heaven are probably the clouds of glory. అనగా ఆకాశ మేఘారుడై అనగనప్పుడు ఆ యొక్క ఆకాశంలో జరిగేటువంటి ప్రభావాన్ని గురించి రాస్తూ వచ్చాడు. He is the divine Son, our Lord Jesus Christ only. ఆయన దైవ కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు అని రాయబడి ఉంది. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. So different portrayals for us to understand, to emphasize the event and the significance of millennium. కాబట్టి ఈ యొక్క వెయ్యేళ్ల పరిపాలన గురించినటువంటి చాలా ఏ విధంగా ఎంత చక్కగా చిత్రీకరించబడుతున్నాయో చాలా వచనాలు మనం గమనించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. Let's also read in Joel and Amos. Joel chapter 2 verse 10. అలాగే మనము యోవేలు గ్రంథంలో, ఆమోస్ గ్రంథంలో కూడా ఏ విధంగా వీటి గురించి ప్రస్తావనలు ఉన్నాయి మనం చూద్దాం. యోవేలు గ్రంథం Chapter 2 verse 10. రెండవ అధ్యాయం 10వ వచనం. యెహోవా వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. Notice carefully, the earth is talking about the earth, the cosmic changes which will take place. అనగా ఆకాశములు అనగా ఖగోళములో జరగబోయేటువంటి ఆ యొక్క సూచనల గురించి ఇక్కడ యోవేలు ప్రస్తావిస్తున్నాడు. But what is the main message? కానీ అందులో ప్రధానమైనటువంటి ఆ యొక్క మనకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? Verse 13. 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడు గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. That's the primary purpose of God. ఇది ప్రాముఖ్యమైన దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రియులారా. The day of the Lord is true. దేవుని యొక్క రాకడ, ఆయన యొక్క దినము అది ఖచ్చితమైనది, వాస్తవమైంది. The ancient of days, the sovereign God, the Almighty is present. అలాగే ప్రాచీన కాలం నుంచి నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు ఉన్నటువంటి మాట వాస్తవం. But repentance is expected every time. కానీ ప్రతిసారి కూడా పశ్చాత్తాపం అనేది మన నుంచి ఆశిస్తున్నాడు దేవుడు. God wants them to return and repent. Return and repent. Again and again is emphasizing. కాబట్టి చాలాసార్లు మనం చూస్తాం, మీరు తిరుగారండి, మీరు పశ్చాత్తాపడండి, తిరుగారండి, పశ్చాత్తాపడండి, నా యుద్ధకు మరలండి అనేటువంటి మాటలు మనం మాటి మాటికి చూస్తాం. We are seeing every prophet talks about it. మనం చూస్తాం ప్రతి ప్రవక్త కూడా ఇదే విషయాలు, మీరు పశ్చాత్తాపడి తిరుగారండి అనేటువంటి మాటల్ని మనం చాలా చోట్ల మనం గమనించగలం. Amos chapter 8 verse 9. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరి మొలల మీద గోనపట్ట కొనజేయుదును, అందరి తలలు బోడి చేసేదును. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంచె దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. So these are all prophetical books which talks about not just once, they have all prophesied so clearly about the coming of the Lord Jesus Christ. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా ప్రవచించినటువంటి యొక్క మనం చదివినటువంటి మాటలన్నీ మనం గమనించినప్పుడు వారందరూ కూడా ప్రభు యొక్క రాకడను గురించినటువంటి ఆ యొక్క వచనాలని చాలా ప్రవచనాత్మకంగా ముందుగానే ప్రవచించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. Come back to verse 24, chapter 24, verse 30 of Matthew's Gospel. తిరగా మనం 24వ అధ్యాయము మత్తయి సువార్త 30వ వచనానికి వచ్చినప్పుడు, all the tribes of the earth will mourn. సకల గోత్రముల వారు ప్రలాపింతురు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. And they shall see. వారు తప్పకుండా ఆయన చూస్తారనేటువంటి మాట కూడా, రొమ్ము కొట్టుకుంటారనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. They must see with their visible eyes. వారు ఖచ్చితంగా తమ బాహ్య నేత్రముల చేత వారు తప్పక చూడవలసిందే. Now verse 31. ఇప్పుడు 31వ వచనం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతురు. Now it's very interesting now. This goes now very interesting now. Notice carefully. జాగ్రత్తగా గమనించండి, చాలా ఆసక్తికరంగా ఇది రాయబడింది.
He talks about angels, he talks about the trumpet, he talks about the elect, he talks about four winds. Look at these four things carefully. ఈ యొక్క 4 విషయాలు గమనించండి. ఆయన దూతలను గురించి రాస్తున్నాడు. ఏర్పరచబడిన వారిని గురించి రాస్తున్నాడు. వాళ్ళు ఏ విధంగా పోగు చేస్తారో రాస్తున్నాడు. అలాగే బూరతో ఏ విధంగా ఉందో ఆ యొక్క 4 విషయాలు ఒకసారి గమనిద్దాం. All these four important phrases, we have to note that carefully. Then only we'll understand the background, and then we'll come to know the significance of millennium. ఈ యొక్క 4 ఆ యొక్క విషయాల గురించి దూత, బూర, తర్వాత ఏర్పరచబడిన వారు, తర్వాత వారు ఏ విధంగా కొనుపబడతారు. ఈ 4 విషయాలు మనము పరిచయ వాక్కులుగా గమనించినప్పుడు మాత్రమే ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలన మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలం ప్రియులారా. Now notice carefully, he's talking about the great sound of a trumpet. ఇక్కడ మనం చూసినప్పుడు వారు గొప్ప బూరతో ఆయన దూత పంపుననేటువంటి మాట మనం చదువుతున్నాం. Now the question comes here, కానీ ఇక్కడ ఒక ప్రశ్న మనకి ఉత్పన్నమవుతుంది. what is the difference between this trumpet and what we read in Thessalonians about the trump of the Lord, where the church is going to be raptured? మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ బూర ఏంటి? అలాగే మనం మునుపు చదువుకున్నటువంటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రధాన దూత శబ్దముతోను బూరతోను అనేటువంటి మాటలకి ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి చూచినప్పుడు, look at that very carefully. Here it is ear trumpet, there it is the trumpet of God. ఇక్కడ చూస్తే ఇది ఒక దూత బూర ఊదుతున్నటువంటి బూరగా మనం చూస్తాం. కానీ అక్కడ చూసినప్పుడు ఒకే ఒక్క బూర. There are two different events serving two different purpose, even though both involve a trumpet. ఇక్కడ 2 ఉదంతాలు 2 రకాలుగా జరగబోతున్నాయి. కానీ 2 ఉదంతాల్లో కూడా బూరలు ఉంటున్నాయి. కానీ ఇవన్నీ కూడా రెండిటికి కూడా వ్యత్యాసాన్ని మనం గమనించి చూసినప్పుడు వేరువేరుగా ఉన్నట్టుగానే మనం చూస్తున్నాం. In Matthew's Gospel 24, right now we are studying about the missionary trumpet, and in Thessalonian it is about the resurrection trumpet. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ యొక్క బూర, మనం మత్తయి సువార్తలో మనం చదువుతున్నటువంటి ఈ యొక్క బూర ఏ విధంగా అయితే సువార్త కొరకైనటువంటి పరిచయ సువార్త కొరకైనటువంటి ఆ యొక్క బూర ఊదబడిందో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆయన పరిశుద్ధుల కొరకు బూర ఊడినటువంటి బూరను మనము తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. Notice chapter 27 of Isaiah verse 13. What is the meaning of it? Notice that. దీని యొక్క అర్థం ఏంటో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 27వ అధ్యాయం verse 13. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం. What trumpet is that? Notice carefully, very clearly notice that. కాబట్టి అది ఏ బూర అని మనం ఒకసారి చదువుకుందాం. 27 verse 13. 27వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. ఆ దినమున పెద్ద బూర ఊదబడును, అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును చచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. What is the in that day great trumpet shall be blown. ఆ దినమున పెద్ద బూర ఊదబడును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. Trumpets gather exiles back to God. అనగా ఈ యొక్క బూర యొక్క ధ్వని చేత అందరినీ సమకూర్చేదిగా మనకు కనపడుతుంది. It's a missionary trumpet because it is a covenant oriented trumpet. ఎందుచేతనంటే ఇది నిబంధనతో కూడినటువంటి బూర యొక్క శబ్దము, అలాగే సువార్తను ద్వారా ఇతరులను దేవుని యొక్క తీసుకొని వచ్చేటువంటి క్రమంలో ఊదబడినటువంటి బూరగా మనం చూస్తున్నాం. Why to blow the trumpet now? కాబట్టి ఈ యొక్క బూరను ఎందుకు మనం ఊదాలి అని మనం చూసినప్పుడు Announcement is taking place. అనగా ఒక ప్రకటన చేయబడుతుంది. What is the announcement there? ఈ ప్రకటన ఏంటి అని మనం చూసినప్పుడు Christ is going to be enthroned. యేసు ప్రభువారు ఆయన ఆసీనుడై రాబోతున్నాడు, ఆసీనుడై ఉండబోతున్నాడు అనేటువంటి ఆ యొక్క ప్రకటన. And notice very carefully, it's talking about the signal about the global gospel advancement. It's a global gospel. కాబట్టి ఇది ప్రపంచ వ్యాప్తంగా చెప్పబడేటువంటి సువార్తకి ఈ యొక్క బూర ఊదినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సింది.
And also, if you notice there, it's talking about the elect. తర్వాత ఇంకొక మాట మనం చూసినప్పుడు ఏర్పరచబడిన వారు అనేటువంటి మాట ప్రత్యేకించి రాయబడింది. Which elect is talking about? ఎవరు ఏర్పరచబడిన వాటి గురించి ఇది రాయబడింది? This is talking about the believing Israel. అనగా ఇశ్రాయేలులో నుంచి రక్షించబడేటువంటి వారిని గురించి రాయబడినటువంటి మాట ఏర్పరచబడిన వారు. We know very well that the rapture has taken place. The church is already caught up in the air, and now it is coming with Christ. కాబట్టి మనము ముందుగానే ఎరుగుదుము. ఈ యొక్క 24వ అధ్యాయంలో ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలలో అప్పటికే సంఘం ఎత్తబడింది. మిగిలినటువంటి ఇశ్రాయేలులో నుంచి వచ్చే వారిని గురించినటువంటి మాటలన్నీ కూడా మనం ఇవన్నీ చదువుతున్నాం అనేది మన జ్ఞాపకంలో ఉంచుకుందాం. So here he shall send his angels with a great sound of a trumpet. They shall gather together his elect from the four winds. ఇక్కడ మనం 31వ వచనం చూసినప్పుడు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయుదురు. Now one more time, let me just emphasize to show the difference between Matthew 24 and 1 Thessalonians 4:16. కాబట్టి మరొకసారి ఈ యొక్క బూరకు తర్వాత ఈ యొక్క వచనానికి ఉన్నటువంటి భావం, తర్వాత మనం తెస్సలోనికలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వచన భాగానికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు Angels gather, తప్పకుండా దూతలు ఆ బూరలు ఊదుతూ వస్తారు. there Christ himself descends. కానీ అక్కడ క్రీస్తు ప్రభువారే ప్రత్యక్షమైనటువంటి రీతిని మనం చూస్తాం. Here elect gather, ఇక్కడ ఏర్పరచబడిన వారు పోగు చేయబడతారు. their saints are caught up. కానీ అక్కడ పరిశుద్ధులు లేపబడతారు. Here history continues, ఇక్కడైతే చరిత్ర కొనసాగుతుంది. their history concluded. కానీ అక్కడ చరిత్ర ముగియబోతుంది. No resurrection mentioned here, ఇక్కడ ఎలాంటి పునరుత్థానం గురించి రాయబడలేదు. but resurrection is central there. కానీ అక్కడ చూస్తే పునరుత్థానం అనేది చాలా ప్రాథమికంగా మనకు కనబడుతుంది. Symbol is trumpet, looks same, but they are different moments. ఈ యొక్క బూర అనేది రెండు కూడా ఒకే చిహ్నంగా మనకు కనబడుతున్నప్పటికీ వాటి యొక్క భావాలు చూస్తున్నప్పుడు ఆ రెండు వేరుగా మనకు కనబడుతున్నాయి. The trumpets are announcing God's acting on it. అనగా ఈ యొక్క బూర యొక్క ధ్వని ద్వారా దేవుని యొక్క మాటలను తెలియజేసేటువంటి విధానాన్ని మనం గమనించవలసిన వారమే ఉన్నాం. Now the question comes, why four winds? తర్వాత మనకు వచ్చేటువంటి ప్రశ్న 4 దిక్కులు అంటే ఏంటి? Notice very carefully, these are all minute things for us to understand the greatness of God's recording to the Holy Spirit. ప్రియులారా ఒకటి గమనించండి, ఇవి చిన్న విషయాలే కానీ మన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించేటువంటి మాటలుగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది. First, let's see Deuteronomy chapter 30 verse 4. మొదటి ఆ యొక్క దిక్కులకు మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండం chapter 30 verse 4 records something unique. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అక్కడ దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడింది, భద్రపరచబడింది. 30వ అధ్యాయం verse 20 బ్రదర్. 30 verse 4. 30వ అధ్యాయం 4వ వచనం. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. In chapter 30 of Deuteronomy verse 4, any of thine be driven out unto the outermost part of heaven, from thence when the Lord thy God gathered thee, from thence will he fetch thee. He is talking about all the parts of heaven. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు మీరు ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అనగా 4 దిక్కులకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అందరినీ సమకూర్చి మిమ్మల్ని రప్పించినటువంటి మాటను మనం చూస్తున్నాం. Verse 3 is telling, will return and gather thee from all the nations. మనము 3వ వచనం చూసినప్పుడు దేశంలో చెదరగొట్టబడినటువంటి వారిని అందరినీ కూడా నేను తిరిగి మిమ్మల్ని సమకూర్చి రప్పిస్తాననేటువంటి మాటను కూడా 3వ వచనంలో మనం చదువుతాం. You know what is the meaning of this here? దీని యొక్క భావం ఏంటి అని మనం గమనించినప్పుడు The reward for repentance for each and every one. పశ్చాత్తాపపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవ్వబడే బహుమానంగా మనం ఈ యొక్క వచనాలు చదువుతున్నాం. Moses is warning them. మోషే ఇక్కడ వారిని హెచ్చరిస్తూ పలికినటువంటి మాటలు మనం చదువుతున్నాం.
And Moses is prophesying something. అదే విధంగా మోషే కూడా ఒక విషయాన్ని గురించి ఆయన ప్రవచిస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. What is his prophecy? ఏది ఆయన చెప్పేటువంటి ఆ యొక్క ప్రవచనం అని మనం A గమనించినప్పుడు, restoration of Israel is going to come very soon. కాబట్టి ఇశ్రాయేలు యొక్క సమకూర్పు, తిరిగా మీరు సమకూర్చబడతారు అనేటువంటి ఆ యొక్క ప్రవచనం, A universal restoration will take place. ప్రపంచ వ్యాప్తంగా జరగబోయేటువంటి ఆ యొక్క సమకూర్పును గురించి ఆ మోషే ప్రవచిస్తున్నాడు. That is called the remnant of Israel. అదే మనము ఇశ్రాయేలులో కలిగేటువంటి గొప్ప విమోచనగా మనం దాన్ని చూస్తున్నాం. In other words, Israel in God's plan of salvation must have to take place. కాబట్టి దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు కొరకే దేవుడు రక్షపరిచినటువంటి అదే సిద్ధపరిచిన రక్షణ ఖచ్చితంగా అది జరగవలసిందే అని మనం గమనిద్దాం. You see how Ezekiel says now, ఇదే విషయాన్ని యేస్కేలు ఏ విధంగా చెప్తున్నాడో మనం చూసినప్పుడు 37 verse 9. 37వ అధ్యాయము 9వ వచనంలో, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. Notice the context here also. ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని ఒక్కసారి గమనించండి. Prophesy unto the winds. మీరు ఆ యొక్క నలుదిక్కులకు నువ్వు ప్రవచించు, ఏ విధంగా ప్రవచించు అనేటువంటి మాట మనం చూసినప్పుడు, Come from the four winds. Notice that? 4 దిక్కుల నుండి మీరందరూ కూడా బ్రతికేటట్లుగా వారి మీద ఊపిరి విడువు అనేటువంటి ప్రవచనం. So the meaning of four winds is total, nobody can escape. దీని యొక్క అర్థం నలుదిక్కుల నుంచి అనగా ఎవ్వరును కూడా తప్పించుకోవడానికి వీలు లేనటువంటి మాట. Deuteronomy 30 verse 4 we see. మనము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో మనం ఇదే మాట మనం చూచాం. The ends of the heavens, nobody can escape. The Lord will gather everyone. ఆకాశ భూదిగంతముల నుంచి అందరినీ కూడా సమకూరుస్తాడు, కాబట్టి ఎవరిని కూడా తప్పించుకోజాలరు. So notice carefully, four winds emphasizes spiritual gathering, not geographical only. కాబట్టి ఇక నలుదిక్కుల నుంచి అన్నప్పుడు కేవలము భౌతికంగా ఉన్నటువంటి దిక్కులు మాత్రం కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఎవ్వరు విడువ పెట్టబడకుండా అందరికీ అనేటువంటి మాటని మనం అర్థం చేసుకుందాం. The gathering of the kingdom of God. దేవుని యొక్క రాజ్యము కొరకై ఆయన ఏ విధంగా అందరినీ సమకూర్చబోతున్నాడో అలాగా రాయబడినటువంటి మాట. The Jews, the Gentiles, the living, the dead, the known, the unknown. కాబట్టి యూదులైనా సరే, ఇశ్రాయేల్ అయినా సరే, అన్ని జనులైనా సరే, తర్వాత సముద్రంలో చనిపోయిన వారైనా సరే, ఎవ్వరు కూడా విడవబెట్టకుండా 4 దిక్కుల నుంచి అనే విధంగా పోగు చేయబోతున్నాడు. వాటి గురించి రాబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. From one end of the heaven to the other, verse 31, Matthew's Gospel 24, we are going to close now, coming to that last phrase, from one end of heaven to the other. కాబట్టి 31వ వచనంతో మనం ముగింపుకు వచ్చాం. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు 4 దిక్కుల నుండి ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. Oh, my dear believers, we're going to stop here. క్రీస్తునందున ప్రియ విశ్వాసులారా, ఇక్కడితో మనము ముగించబోతున్నాను. God willing, that God is going to give us one more occasion. We're going to see why the fig tree, not the grape, not olive, not the pine tree, but why only fig tree? మనము దేవుని చిత్తమైతే, దేవుని కృప వలన మనం వచ్చేటువంటి కాలంలో, వచ్చేటువంటి వారంలో ఎందుకు కేవలము అంజూరపు గురించి, చెట్టును గురించి దేవుడు రాశాడు, ఒక ద్రాక్ష చెట్టును గురించి, ఇంకో చెట్టు గురించి ఎందుకు రాయలేదనేటువంటి ఆ యొక్క విషయాలు, వాటి యొక్క ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. My dear believers, what we have studied now, all these 40 minutes. ఈ యొక్క 40 నిమిషాలు మనం ఏం చదువుకున్నాం, ఏమి ధ్యానించాం అనేది మనం చూసినప్పుడు, Millennium does not mean only a sinless world. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన అనేది కేవలము one more brother. Millennium does not mean a sinless world only. అది కేవలము పాపాత్మల కొరకై చేసేటువంటి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాదు. It does not mean the triumph of grace. It talks not about the end of struggle. అనగా ఆ యొక్క శ్రమలకి అన్నిటికీ కూడా అంతము పలకబోయేటువంటి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనగా మనం దాన్ని ధ్యానిస్తున్నాం. 31st verse talks about Satan is restrained, not removed, not yet removed. కాబట్టి 31వ వచనం మనం చూసినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యం ఆకాశము తెరవబడ్డ మనం చూస్తాం, అది మూయబడలేదనేటువంటి మాట కూడా మనం చూస్తాం.
and the gospel is still widely spread. కాబట్టి ఇప్పుడు కూడా సువార్త అనేది నలుదిక్కులో కూడా ప్రచురించబడుతోంది. May the Lord help us to understand God's word. And I just told you, it's not about the calendar events we're talking about. We're talking about strong confidence in the hearts of the people of God. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం అంతట్లో మనం ధ్యానించేది దేవుడు ఏదో ఒక క్యాలెండర్‌ని, ఒక సమయాన్ని ఇక్కడ చెప్పడం లేదు కానీ, ఆయన మనలో ఉంచేటువంటి, ఆయన మనలో కలిగించేటువంటి దృఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము, మనలో ధైర్యాన్ని నింపేటువంటి మాటలు ఏ విధంగా యేసు ప్రభువారు ఇక్కడ పలికారో మనం వాటిని అర్థం చేసుకుందాం ప్రియులారా. May the Lord's name be glorified. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్ అండి. మరి దేవుని మహిమలో భాగంగా ఆయన రెండవ రాకడ, మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 31 దాకా వచనాల్లో ఉన్న సత్యాలను బయలుపరిచాడు. దేవుని మందిరం మహిమతో నింపబడడం, అందులో ఎవరు ప్రవేశిస్తారు, మరి వీటన్ని విషయాల గురించి చక్కగా వివరించినటువంటి దేవుని సేవకులు జోయల్ అబ్రహామునకు, అదేవిధంగా తెలుగు తర్జుమా చేసినటువంటి రూపచంద్ర గారికి మన కాన్ఫరెన్స్ తరఫున ప్రభునామన వందనాలు. మరి చివరగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. తిరుపతి నుంచి మనోహర్ బదిలీ చేస్తారు. మనోహర్ గారు. ప్రేమ గల మా ప్రియ ప్రభువ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయ కాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము చేరువచ్చి మరి మా ప్రభువ చక్కని సందేశాన్ని మేము విన్నాం. మత్తయి సువార్త 24వ 29వ వచనం 31వ వచనం వరకు ఉన్న విషయాలను అందించిన రీతిని బట్టి మీకు స్తోత్రం చేసిన మా ప్రియులు పెద్దలు మరి జోయల్ అబ్రహాం గారిని దీవించి అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువ దాన్ని తర్జుమా చేసినటువంటి మా ప్రియులు రూపస్ కుమార్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువ 1000 ఏళ్ల పరిపాలనలో జరగబో సంభవాలన్నింటినీ వివరించారు. మరి మా ప్రభువ మహాశ్రమలను గురించి వివరించారు. వీటన్నిటిని మేము వినింటుండగా మా ప్రభువ మీరు అక్కడ కొరకే సిద్ధపడినట్లు మమ్మల్ని సిద్ధపరిచి వేడుకుంటున్నాం తండ్రి. మహిమగల దేవ, మహోన్నతుడా, మీరు అక్కడ అతి సమీపంగా ఉంది. మేము మీ కొరకు ఎలా నమ్మకంగా జీవించాలో వాటన్నిటినీ మేము తెలుసుకుంటూ గురుపు చూపించి వేడుకుంటున్నాం. దీవించమని మా ప్రాణప్రింటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి రవి మనోహర్ గారికి ప్రభునామన వందనాలు. ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ 4765వ దినం నడిపించడానికి ఒక అప్పగించినటువంటి బర్నబాస్ బ్రదర్ వందనాలు. ఈ కార్యక్రమం నడిపించట్లో సహకరించిన ప్రియులు, ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యోపదేశము, తర్జుమా, తిరిగి చివరి ప్రార్థన, వీటన్నిట్లో సహకరించిన ప్రియులకు, ఈ కాన్ఫరెన్స్ లో చేరువచ్చిన ప్రియులందరూ కూడా మరొకసారి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ మీదకు అప్పచెప్తున్నాను.